వారం 10 రోజుల సంధి బీహార్లో అంటే బిజ్జీలు పట్ట పట్ట కూలిపోతూనే ఉన్నాయి కదా. గదేనుల్లా వంతెనల గురించి చెప్తాన్నా. అవి ఎట్లా కూలుతున్నాయో మీకు కూడా ఎరకయ్యే ఉంటుంది. అవేమన్నా పురాణ జమానాల కట్టిన వంతెనలా అంటే అవే కావు. పెద్ద పెద్ద ఇంజనీర్లు ప్లానింగ్లు వేసి ఏండ్లకేళ్ళు టైం తీసుకొని మరీ కట్టిరు. కానీ పనివంతుడు పందిరేస్తే ఎట్లుంటుందో బీహార్ వంతెనల కథ గట్లయింది. సరే, ఇప్పుడు మళ్ళా గా వంతెనల గురించి ఎందుకు తీసిన అంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు మేస్త్రీలు ఆఫీసర్లే కాదోళ్ళ జవాన్లు కూడా పెద్ద బిజ్జి కట్టిరు. అది కూడా 3 రోజులల్లా కండ్ల ముంగడికి తెచ్చిరు. చూడరు మీరు. పట్టర పట్టు హైలేసా, గట్టిగా పట్టు హైలేసా. వరెవ్వా చూస్తురానులా మిలిటరోళ్ళు ఎంత పెద్ద పని పెట్టుకున్నారో. బ్రిడ్జి కడుతురోల్లా. బ్రిడ్జి కట్టుడేంది, ఆల్రెడీ కట్టేసిరు కూడా. 3 రోజులల్లా 70 అడుగుల బ్రిడ్జిని ఇగో గిట్ల కట్టిర్రు. కట్టినోళ్ళందరూ జవాన్లే. మళ్ళా వేరేటోళ్ళు కూడా గారు. నట్లు వాళ్ళే తిప్పిర్రు, సలకలు వాళ్ళే గుంజిర్రు, స్తంభాలు కూడా వాళ్ళే వాతిర్రు, తీగలు వాళ్ళే కట్టిర్రు, వెల్డింగ్లు కూడా వాళ్ళే వేసిర్రు, పెద్ద పెద్ద వజన్లను వాళ్ళే మోసిర్రు, వాళ్ళే పనంతా వేసిర్రు. 72 గంటలల్లా ఇగో ఈ వంతెనను కండ్ల ముంగటికి తెచ్చిర్రు. గా సిక్కింలోనల్లా వరదలు కదా, ఏడి దాడ కొట్టుకుపోయింది, తొవ్వలు బంద్ అయిపోయినాయి, వరదలు కూడా వచ్చినాయి. ఇక ఎక్కడ ఆపతంటే అక్కడ మన మిలిటరోళ్ళు వస్తారు కదా. ఇగో గిట్లనే వరదలతోని ఊళ్ళో కష్టంలో పడితే వంతెన కట్టిర్రోలా. అది కూడా మళ్ళా 3 రోజులల్లా. నిజంగా గ్రేట్ కదా. మరి జై జవాన్ అనుర్రి.